ఎక్కడా వేస్ట్ ఫెలో. స్వాతి పెళ్లికి రాలేదు, శక్తి నిశ్చితార్థానికైనా రావచ్చుగా. ఊరికి వాడిని అలా తిట్టకండి. అంతా మంచి జరగాలని హనుమాన్ టెంపుల్కి వెళ్ళాడు వడమాలేయటానికి. ఆంజనేయ స్వామి పక్క నుంచి వద్దాను, ఆ వడమాలు వీడికేసేస్తారు. నమస్కారం. నమస్కారం. నమస్తే. నమస్తే. నమస్కారం అండి. కూర్చోండి. రండమ్మా రండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేయండి. నేను చూసుకుంటాను. శక్తి పెళ్లి అయిపోయాక మనం హనుమాన్ చిక్కేద్దాం. అన్నయ్య, ఉదయం చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. లేమా లే. లక్ష్మి, ఈ సెలక్షన్ సూపర్. లే శక్తి, సరిగ్గా చూసుకోరా. తర్వాత అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉందని చెప్పు. అవును బాబు, సరిగా చూసుకో. ఆ తర్వాత అమ్మాయిని నేను సరిగా చూడలేదు అనకూడదు. అలాగే అమ్మా. అమ్మా నాన్నను పిలువమ్మా, వర్జం వచ్చేస్తుంది. అలాగే తీసుకురామ్మా. నువ్వు భయపడకుండా రామ్మా. ఎక్కువ మాట్లాడుకో, అయ్యాలి అనుకుంటాను. ఏంటి చూస్తున్నావు? నన్ను క్షమించండి. ఏంటండి ఇది? లక్ష్మి ఏంటిది? ఏమండి? అరే నా జీవితంలో ఎవరి ముఖం చూడకూడదు అనుకున్నానో అక్కడికే నన్ను తీసుకొచ్చాను. ఏంటమ్మా ఇది? అమ్మాయిని నిశ్చయం చేసుకుంటారన్న పెళ్లి కొడుకు టైం 2 అవుతుంది, ఇంతవరకు రాలేదు. అతను ఏమనుకుంటున్నాడు? మనందరం పిచ్చాళ్ళం అనుకుంటున్నాడా? వాడి కూటికి పేదవాడైనా గుడానికి బంగారం అయ్యా. వాడు చేసిన దాంట్లోనూ అర్థం ఉంది. అమ్మ మాట కాదనలేక అప్పుడు ఒప్పుకుని ఉంటాడు. తీరా దగ్గర పడేసరికి ఇష్టపడిన దాంతో పారిపోయి ఉంటాడు. అవును. ఏమైంది మీకు? నా చెల్లెలు నిశ్చితార్థానికి వస్తారని అక్కడ నేను 10 మందిని పిలిచి కూర్చోబెడితే మీరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు. ఏవీ లేని కుటుంబమైనా నా చెల్లెని ఇద్దాం అనుకున్నాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. మీరంతా పెద్ద మనుషులు, ఒక ఆడపిల్ల జీవితంతో ఇలా ఆడుకుంటున్నారే, బుద్ధుందా మీకు? దయచేసి నన్ను క్షమించండి. మా ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ మోహన్ని నేను ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు నిశ్చితార్థం చేసుకోవడానికి వచ్చి అవమానపడద్దు. దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇట్లు మీనాక్షి. మీనాక్షి మీ చెల్లెలే కదా? మీ ఇంటి డ్రైవర్ని ప్రేమించిందట. నువ్వు పెద్ద రోసగాడిలాగా వచ్చి మమ్మల్ని అడుగుతున్నావు. అలా తల దించుకునేలా అడగండి. వచ్చేసాను. సిగ్గులేదు ఇలాంటి వాళ్ళని. అమ్మాయిని పెంచడం చేతకాదు. లక్ష్మి, లక్ష్మి, ఏది
ఎక్కడది? వెళ్ళిపోయిందండి. అమ్మా, నీ మనసుకు నచ్చిన వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకున్నా మావికి నువ్వు చేసింది ద్రోహం అమ్మా. ఎంత మంచి అన్నయ్య అయినా వీళ్ళ చెల్లి ఎవరితోనూ లేచిపోయింది అంటుంటే ఎవరు తట్టుకోలేరమ్మా. జరిగిపోయిందంతా విధి అని ఊరుకోమ్మా. ఇక జరగబోయేది నేను చూసుకుంటాను. నువ్వేడవకమ్మా. సిట్ డౌన్. మీరంతా ఏం చేస్తున్నారయ్యా? 2 years అయింది వరంగల్ రైల్వే స్టేషన్లో దిగారు, కానీ ఇంతవరకు మీరు వాళ్ళని కనిపెట్టలేకపోయారు. సార్ ట్రేస్ అవుట్ చేస్తున్నాం సార్. ఏమిటయ్యా ట్రేస్ అవుట్ చేసేది? వాళ్ళెవరో తెలుసా? వాళ్ళెంత డేంజరస్ మనుషులో తెలుసా? ముంబైలో రైలు బ్లాస్ట్ చేసిన కేసులో వీళ్ళు ప్రథమ ముద్దాయిలు. సార్ ఆల్మోస్ట్ వాళ్ళ జాడ కనిపెట్టేశాం. త్వరలోనే పట్టుకుంటాం సార్. మిస్టర్ మధు, వట్టి కబుర్లు చెప్పొద్దు. వారం రోజుల్లో వాళ్ళని పట్టుకోవాలి. దిస్ ఈజ్ మై ఆర్డర్. ఓకే? నువ్వా? అవును, నేనే. ఎవరది? నా వైఫు, నా పాప. మన వృత్తికిది అవసరమా? అరవకు. ఈ సొరంగం తవ్విన మేస్త్రి ఆల్రెడీ అయిపోయాడు అనుకుంటాను. నమస్తే బాస్. అరే రారా గుండు, ఎలా ఉన్నావు? బాగున్నా. ఇలా వచ్చావేంట్రా? ఇవన్నీ ఎప్పుడు పంపిస్తారు? ఏంట్రా ఇదేమైనా బియ్యం పప్పుల వ్యాపారం అనుకుంటున్నావా? మినిస్టర్ వస్తున్నాడని ఎక్కడికక్కడ సెక్యూరిటీ టైట్ చేశారు. అవతల కంగారు పడుతున్నారే. మదన్ డాడీ, ఎలా ఏర్పాటు చేశావు? రేపెళ్ళి ఉల్లిపాయలుడితో పంపించే ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఓకేనా? అందుకేరా వెంకటరాయుడితో సంబంధం కలుపుకున్నది. ఇంకా చాలా ఉంది. సరే, పైకెళ్ళి ఏర్పాట్లు చేద్దాం. ఏమైందండి? అంతా సక్సెస్. ఏంటి అమ్మ ఇంత ధైర్యంగా వచ్చేసింది? ఇదేనా మా మామయ్య ఇల్లు? చాలా ధీమాగా వస్తుంది. చూద్దాం ఏం జరుగుద్దా. యాండి, మీ మేనకోళ్ళు ఎవరికి ఇది మేనకోళ్ళు? నేను ఎవరికి రమ్మంది? మర్యాదగా వెళ్ళిపోయింది. తల్లినే కాదనుకున్నాను, కూతురికి ఎక్కడేం పని? అత్తయ్య మీరు ఊరుకోండి, నేను మాట్లాడతాను. మామయ్య, నేను మీ అబ్బాయిని ప్రేమించాను. నేను అనుకుంటే మీ చెల్లిలాగా మీ అబ్బాయిని నేను తీసుకుని వెళ్ళిపోగలను. అలా కొట్టు. కానీ నేను అలా చేయను. ఎందుకంటే మా మామయ్య గౌరవమే నాకు ముఖ్యం. ఒకే మాటలో మావని ఐస్ చేసేసింది. ఇలా చూడు మామయ్య, ఇది మా అమ్మ పుట్టినిల్లు, అంటే మా మేనమామిల్లు. నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి. నన్నెవ్వరూ అడ్డుకోలేరు. ఇక మీద ఇక్కడే తింటాను, ఇక్కడే పడుకుంటాను. నాకు మీసం పెడితే నేను అచ్చం మీలాగే ఉంటానని ఊళ్ళో అంతా అంటున్నారు. నవ్వలేదండి, దగ్గాను.
మా ఫ్యామిలీలో అంతా ఇలాగే దగ్గుతారు. చక్కటి ఫ్యామిలీ. అత్తయ్య, నా రూమ్ ఎక్కడా? మీరు చెప్పక్కర్లేదులే, నేనే చూసుకుంటాను. చిన్నానా, మేమిద్దరం కలవాలని మీరు ఎంత కష్టపడ్డారు. ఇప్పుడేం మాట్లాడరే? అదే వస్తూనే నన్ను ఇరికించేసిందే. వేస్ట్ ఫెలో, ఏంటి నాటకాలా? దాన్ని పెడిపోమని చెప్పు. యాండి ఊరుకోండి, ఏదో చిన్నపిల్ల తెలియక వచ్చేసింది. ఇప్పుడు దాన్ని బయటకు పంపిస్తే మన పరువే పోతుంది. తర్వాత నేనేదోటి చెప్పి పంపించేస్తాను. మంజు, నువ్వేంటి ఇక్కడ? నాన్న. హలో బావా, నేనందర్నీ కలుసుకునే ఇక్కడికొచ్చాను. ఈ రోజు వరకు నువ్వు నా అత్త కూతురని చెప్పనే లేదు. సమయం వచ్చినప్పుడు చెప్దామనుకున్నాను, కదిలా అయింది. అన్నీ నేను చూసుకుంటాను. ఈ గెటప్ లో సూపర్ గా ఉన్నావు. పో బావా. మంజు, అత్తయ్య, మీ మావయ్య చాలా మొండివాడు. ఇలా చూడండి, గోదావరిలో పట్టిన కొరమేనా? అబ్బా, ఎంత పెద్ద చేప! ఓ, నువ్వు ఇక్కడ ఉన్నావా? అక్క, ఈ చేపలను ఏం చేస్తావంటే బాగా ముక్కలుగా కట్ చేసి మసాలా బాగా దట్టించి అలాగే నూనెలో వేసి వేపి మన అమ్మ చేస్తే 2 వీధులకు వస్తుంది చూడు, అలా గుమ్మగుమ్మలు వచ్చేలా రుచిగా వండి తల బావకి, తోక అల్లుడికి, నడుము ముక్క తమ్ముడికి సపరేట్ గా వచ్చేలా చెయ్యి. ఏంటక్క, ఈ రోజు వంట అద్దరగొట్టేయాలి. దీన్ని బట్టి నీ తమ్ముడి మీద నీకు ఎంత ప్రేమ ఉందో చూస్తా. అత్తయ్య, నేను పెడతాను చేపల పులుసు. సరే అయితే నేను వస్తా. ఎక్కడికి ఇది వెళ్తున్నావు? కొన్నోళ్ళకే తిరిగిచ్చేసి పక్క థియేటర్లో మా గురు ఎన్టీఆర్ సినిమా ఆడుతుంది, చూసొస్తా. రేయ్, ఏంటి చిన్నానా, నేను చేపల పులుసు బాగా పెడతాను. నువ్వు బాగా పెడతావని ఏంటి గ్యారంటీ? నేను గ్యారంటీరా, అది వండేటప్పుడు నేనేగా పక్కనుండేది. నమ్మచ్చా? నమ్మొచ్చు. సరే తీసుకో, బాగా చెయ్యి. నువ్వే తీసుకో. అక్క, వెళ్ళి 5 నిమిషాలు వచ్చేనా? కొట్టానంటేనా 5 నిమిషాలు ఎలా అవుతుందిరా? సరే 10 నిమిషాలు వస్తా. అయ్యో, చేపలు పచ్చిగా చూస్తేనే నోరుతుంది, వండితే ఇంకెలా ఉంటుందో. రే, ఆ? ఎందుకురా కాలు పిల్లలు అలా తిరుగుతావు? పోరా. కర్మ. వివాహ భోజనంబు వింతైన వంటకంబు, ఈ చేపలన్నీ నాకే సొంతం. అక్కా, అక్కా, తొందరగా రాక్క, వచ్చి వడ్డించక్క. ఏంట్రా పీకి తెగిన కోళ్ళు అలా అరుస్తావు? దంచేస్తుందక్క. ఉండ్రా, బావగారు రాని. ఆయన ఎప్పుడు రావాలి, నేనెప్పుడు తినాలి? ముందు నాకు పెట్టు. వచ్చేసారు. వచ్చారా? అయితే తిన్నట్టే. ఏంటి పనికి పోతురాజు తిండికి తిమ్మరాజులాగా తిండికి ముందే వచ్చి కూర్చున్నాడు? రేయ్, అక్కడేంట్రా లుక్కు? నేను ఇంత మాట అన్నాక బావా నాకు గౌరవం ముఖ్యం, చేపలు ముఖ్యం కదా, లేచి వెళ్ళిపోవద్దు. అలా ఎలా లేచి వెళ్ళిపోతావు? అక్కని చూసుకోవద్దా ఏంటి? అక్కేమో నా పళ్ళిలో ఉందా? శక్తి, యాండి వాడితో మీకేంటండి? మీరు భోంచేయండి, మీకిష్టమని చేపల పులుసు చేశాను. చేపలు తెచ్చింది నేను, అది దృష్టిలో పెట్టుకో తినండి. ముందు ఆయన తిన్నాయి. ఆహా, వాసన గుబాళించేస్తుంది. అయ్యో, ఏంటండి మీరు? అయ్యయ్యో బావా, ఎక్కడా? తినేటప్పుడా? పొట్టు కొట్టేస్తా. అదిగో ఆ సెంటర్ ముక్క. ఈ ముక్క అది నడు ముక్కలన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మామా, జలపాతం కారిపోతుంది. కారుతుందా? తిండంటే పడి చస్తావు. అక్క, ఫోన్ చేస్తున్నారుగా. షేప్ చూస్తేనే షేక్ అయ్యేలా ఉన్నావు. ఏయ్ బామ్మది తిను. పళ్ళని తినాలి. అమ్మా, ఇంకో పీస్ మా. వెళ్ళి సూపర్. లక్ష్మి, రాను నీ వంట డెవలప్ అయిపోతుంది. ఈ పులుసు పెట్టిన చేతికి వజ్రంతో గాజులు చేయించు. అమ్మా కూతురా, వజ్రంతో గాజులు చేస్తాడట. రా. ఎవరన్నా పిలుస్తున్నా? చేపలు చేసిన చెయ్యి. మరి ఈ చెయ్యి? ఇది ట్యూబ్, గాజులు చేయాల్సిన చెయ్యి వస్తుంది. మంచి డిజైన్ లో చేయించండి. ఏంటి లక్ష్మి వాడు అనేది? అవునండి, చేపల పులుసు చేసింది మీ మేనకోళ్లే. ఇదే